ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే ఈ 2026 సంవత్సరం జనవరి 17వ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం రాత్రి 9 గంటల తర్వాత హఠాత్తుగా మీకు ఒక ఫోన్ అనేది వస్తుంది. అసలు ఆ ఫోన్ ఏంటి? ఆ ఫోన్‌లో ఎటువంటి వార్త మీరు వింటారు? ఆ ఫోన్ వల్ల మీకు ఆనందం కలుగుతుందా? లేదా దుఃఖం కలుగుతుందా? అలాగే తులారాశి వారికి మీరు అక్కడ ఇక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేసి మాట్లాడండి. ఓం శక్తి జ్యోతిష్యాలయం. మీకు ఏ సమస్యలు ఉన్నా గుడిలో ప్రత్యేకమైన పూజలు చేయబడును. మీ సమస్యకు పరిహారం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన వశీకరణం చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. పూజారి గారి వాట్సాప్ నెంబర్ 8125199068. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి. మిగిలిన అంశాలు ఈరోజు దినఫలాల ప్రకారం ఈ విధంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా తులారాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి, అలాగే పరిహారాలేమిటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక, తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా తులారాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, తులారాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే అలంకార ప్రియత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. అందంపై తులారాశి వారికి ఆసక్తి అనేది అధికంగా ఉంటుంది. ఏదైనా పని మొదలుపెట్టే ముందు 1కి 4 సార్లు ఆలోచిస్తారు. ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు. జీవితంలోని ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తారు. ఇతరుల కుయుక్తులకు లొంగకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. అలాగే ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో కూడా మంచి నిరపరితనాన్ని కలిగి ఉంటారు. మేధావులుగా మంచి గుర్తింపును కూడా పొందుకుంటారు. అత్యున్నత స్థానాలను వీరు అధిరోహిస్తారు. ప్రజా ఆకర్షణ కూడా వీరికి అధికంగా ఉంటుంది. ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వర్తకాల్లో ఖచ్చితంగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణను బాగా పాటిస్తారు. స్థిరాస్తులను కూడా వీరు అభివృద్ధి చేస్తారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, ఈ 2026 సంవత్సరం జనవరి 17వ తేదీ శనివారం దినఫలాలు ఈ రోజుకి వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. అంటే కొన్ని అంశాలు అనుకూలంగా, కొన్ని అంశాలు ప్రతికూలంగా ఉన్నాయి. అలాగే జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కొన్ని పరిస్థితులు కూడా మీకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హఠాత్తుగా ఒక ఫోన్ కాల్ మీరు రాత్రి 9 తర్వాత రిసీవ్ చేసుకోబోతున్నారు. ఆ ఫోన్ కాల్‌లో ఎటువంటి వార్త వింటారో తెలుసుకునే ముందు మిగిలిన వివరాలు కూడా చూసినట్లయితే, చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిష్కారం ఈరోజు దినఫలాల ప్రకారం మీకు లభిస్తుంది. అంటే ఆ సమస్యకు పరిష్కారం ఇక అసాధ్యం, అంటే ఇక జీవితంలో ఆ సమస్యకు పరిష్కారం దొరకదు అనేటువంటి పెద్ద సమస్యకు పరిష్కారం అయితే ఈరోజు దినఫలాల్లో మీకు లభించబోతుంది. అంటే మీకు హఠాత్తుగా ఏదైనా ఆలోచన గుర్తించడం కావచ్చు, లేదా ఇతరుల గైడెన్స్ ద్వారా ఆ సమస్యకు పరిష్కారం లభించవచ్చు. పరిస్థితుల వల్ల కూడా ఆ సమస్యకు పరిష్కారం అనేది లభించవచ్చు. పరిష్కారం దొరకదు అనుకున్నటువంటి ఒక పెద్ద సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది. అలాగే చాలా కాలం నుండి ఉద్యోగ అవకాశం కోసం ఏ వ్యక్తులైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ
రాబోతుందని చెప్పుకోవచ్చు. ఉద్యోగార్థుల కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. చక్కటి ఉద్యోగ అవకాశం మీ ముందుకు వచ్చే సూచన అయితే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తుంది. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క ఉద్యోగ అవకాశం మీకు మీ కుటుంబ సభ్యులకి ఎంతో ఆనందాన్ని ప్రసాదించబోతుందని చెప్పుకోవాలి. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. పై అధికారుల ద్వారా మీకు పని ఒత్తిడి అనేది పెరుగుతుంది. అలాగే మీ తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు మిమ్మల్ని టార్గెట్ చేసి మీకు ఎక్కువ పని అప్పగించడానికి ప్రయత్నం చేస్తారు. ఇది మిమ్మల్ని కొంత బాధించేటువంటి అంశమని చెప్పుకోవచ్చు. ఈ యొక్క వర్క్ ప్రెషర్ కారణంగా తలనొప్పి, నీరసం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. వ్యాపారస్తులకి కూడా మిశ్రమైన ఫలితాలైతే ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. అదేవిధంగా రోజులాగే మీ యొక్క వ్యాపారం సాగిపోయినప్పటికీ వ్యాపారం గురించి మీరు కొన్ని మెళకువలు నేర్చుకునే అవకాశాలు కూడా ఈరోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా మీ యొక్క వినియోగదారులను ఒకరు ఈరోజు మీతో చాలా సమయాన్నయితే గడుపుతారు. అంటే వారు మాట్లాడే మాటల వల్ల మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించి కొన్ని థాట్స్ రావడం, అంటే కొన్ని ఆలోచనలు స్ఫురించడం, కానీ వారి యొక్క గైడెన్స్ వల్ల మీరు కొన్ని సలహాలు, సూచనలు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా వ్యాపార అభివృద్ధికి సంబంధించి మీరు వారి వల్ల కొన్ని మెళకువలు నేర్చుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే వినియోగదారులలో మరొకరితో గొడవ జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. అంటే ఒకరి వల్ల మీకు మేలు జరుగుతుంది. ఒకరి వల్ల మీకు మానసిక ప్రశాంతత లేకుండా వారితో గొడవ జరిగి మీరు స్ట్రెస్‌కి లోనయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మీరు మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించి లోన్‌ల కోసం ప్రయత్నం చేస్తున్నారా? దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్‌నైతే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే తులారాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఇదివరకు కొన్ని సమస్యల కారణంగా డ్రాప్ అయ్యారో, అవకాశాలు దొరకక డ్రాప్ అయ్యారో, అటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా అవకాశాలనేవి లభించబోతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు దినఫలాల్లో మీరు వినబోతున్నది శుభవార్త, అశుభవార్త అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక రాత్రి 9 గంటల తర్వాత హఠాత్తుగా మీకు ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది. ఆ ఫోన్‌లో మీరు ఒక గుడ్ న్యూస్‌నైతే వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీ యొక్క స్నేహితులకు సంబంధించింది కావచ్చు, లేదా మీ యొక్క బంధువులకి సంబంధించింది కావచ్చు, ఒక శుభవార్తనైతే మీరు ఈరోజు దినఫలాల ప్రకారం రాత్రి 9 తర్వాత రిసీవ్ చేసుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అంటే ఉదాహరణకి చూస్తే ఎవరికైనా సరే మీ యొక్క బంధువులు కానీ, స్నేహితులు కానీ డెలివరీకి ఉన్నట్లయితే గనక వారి నుండి మీకు ఒక గుడ్ న్యూస్ అందడం, లేదా ఎవరికైనా సరే వివాహం జరగాల్సి ఉంటే గనక వివాహం కుదిరింది అనే న్యూస్ కానీ, ఇంకా ఇంట్లో ఏమైనా శుభకార్యాలకు సంబంధించినటువంటి గుడ్ న్యూస్ కానీ, ఒక ఆహ్వానాన్ని కానీ, లేదా ఒక శుభవార్తను కానీ రాత్రి 9 తర్వాత హఠాత్తుగా వారి నుండి మీరు ఫోన్ ద్వారా రిసీవ్ చేసుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఇది కూడా మీకు చాలా ఆనందాన్ని కలిగించినటువంటి అంశమని చెప్పుకోవాలి. అదేవిధంగా తులారాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అదేవిధంగా హనుమాన్ చాలీసాను పఠించండి. దుర్గాదేవి చాలీసాను పఠించండి. ప్రతిరోజు నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఈ విధంగా చేసుకోవడం వలన మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తి అనేది వెళ్ళిపోయి పాజిటివ్ అనేది ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అలాగే మీకు తోచినంతలో అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి దాన ధర్మాలు చేయండి. వారికి దుప్పట్లు, గొడుగులు, పాదరక్షకులు దానంగా ఇవ్వండి. ఈ విధంగా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది.